భాగంగా ఈరోజు ఈ యొక్క కావలి సీటుని కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వడమైంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ వారిని సమర్థిస్తుంది. వారి విజయానికి మా వంతుగా మేము ఖచ్చితంగా పనిచేసి వారిని విజయబాట ఎగరేస్తామనే ఒక నమ్మకం మాకుంది. చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రపంచ ఆర్యవైశ్య అధ్యక్షులు శ్రీ మిత్రులు బంధువులు శ్రీ తంగుటూరు రామకృష్ణ గారికి, సోదరి మాజీ చైర్పర్సన్ శ్రీ అలైక్య గారికి, మా యొక్క అసెంబ్లీ కన్వీనరు భారతీయ జనతా పార్టీ కావలి అసెంబ్లీ కన్వీనరు సివిసి సత్యం గారికి, మా యొక్క అల్లుడు గారైన డాక్టర్ రామస్వామి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, లాయరు పువ్వాడి ప్రసాద్ గారికి, అదేవిధంగా వాసు గారికి, నేరేళ్ళ జానరావు గారికి, మన ప్రసాద్ సురేష్ గారికి, మా యొక్క హైదరాబాద్ నివాసి భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మిగతా వేదికలు నిర్వహించిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వయసుల్లో మహిళలు సైతం ఈ యొక్క సంఘటితగా ఇక్కడికి మనం కలవడం అనేది చాలా శుభ పరిణామం. మనందరం కలిసి కావలి పట్టణంలో మన కులదేవత అయినటువంటి శ్రీ వాసవి మాత దేవస్థానాన్ని చాలా గొప్పగా ఎక్కడ ఈ ప్రాంతంలో కూడా లేని విధంగా నిర్మాణానికి సహాయ సహకారాలు అందించినందుకు మొదటగా మీ అందరికీ ఆశీ కనికా పరమేశ్వరి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కనివిని ఎరుగని రీతిలో సుమారుగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు చందా ఇచ్చారంటే ఈ యొక్క వయస్సుల యొక్క సంఘటిత ఎంతనేది ఆ యొక్క దేవస్థానం నిర్మాణం ద్వారా మనం తెలియజేయడం జరిగింది. కాబట్టి వాసవి మాత బిడ్డలు మనకు ఆ యొక్క తల్లి దీవెనలతో మంచి విజ్ఞత ఇచ్చారు. మనకు పుట్టుకతోనే విజ్ఞతతోనే పుట్టామనేది మనందరికీ తెలిసిన విషయం. అలాగే మహాత్మా గాంధీకి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వారసులమైన మనందరం ఈ యొక్క నిర్ణయంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత 5 సంవత్సరాలుగా మనం ఈ యొక్క పరిపాలన చూసాం. రాష్ట్రం భారతదేశం అభివృద్ధి అవుతుందే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కావట్లేదు. ఒక్కసారి మనందరం చాలా లోతుగా గంభీరంగా ఆలోచించాలి. రాష్ట్రం అభివృద్ధి కాకపోతే మన కావలి నియోజకవర్గం అభివృద్ధి కానట్లేదు. కాబట్టి ఈ సందర్భంలో మనందరం కూడా ఒక మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు విద్యాధికుడు, బాగా చదువుకున్న వ్యక్తి, మనలో కలిసే వ్యక్తి, అన్ని రకాలుగా ఆలోచించి ఈ యొక్క నియోజకవర్గానికి కావ్య కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. అందరం కూడా చప్పట్ల ద్వారా వారి విజయాన్ని కాంక్షించి మనందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించాలని పదే మిమ్మల్ని కోరుతున్నాను. ఈ యొక్క కావ్య కృష్ణారెడ్డి గెలిపించడం ద్వారా మన భారతీయ జనతా పార్టీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లుగా మనం భావించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం 400 సీట్ల పైన ఈ దఫా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రధానమంత్రి 3వసారిగా అవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే
వారి బాధల్లో ఒకటే, ఆంధ్ర రాష్ట్రం గత 4 సంవత్సరాల పైనుంచి అధోగతికి అయింది. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఎంతటి త్యాగాలైనా చేయాలని మా అందరికీ చెప్పడం జరిగింది. మా యొక్క రాజకీయ అభివృద్ధిని త్యాగాలు చేసి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. కావ్య కృష్ణారెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా యొక్క అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారు, అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రము, ఈ కావలి నియోజకవర్గం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి అవుతుందని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఇది మోడీ గారి గ్యారెంటీ, మోడీ గారి గ్యారెంటీ. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వడం ద్వారా ఈరోజు 5వ స్థానంలో ఉన్న మన ఆర్థిక పరిస్థితి రాబోయే 5 సంవత్సరాల్లో 1 నుంచి 3కు ఎదిగే పరిస్థితి ఉంది. దానిలో దృష్టిలో పెట్టుకొని కేంద్ర పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేయమన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మోడీ గారు యొక్క పరిపాలనలో ఒక 2 నిమిషాల సమయం కూడా ఎక్కువ లేదు, 9ంటికల్లా ఎన్నికల కోడ్ ఉంది. కాబట్టి అభ్యర్థి ఉన్నారు, వారి ముందు ఇంకా కూడా వేరే వాళ్ళు ఉన్నారు. ఒక 2-3 విషయాలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఈ యొక్క 9 సంవత్సరాల పరిపాలనలో 25 కోట్ల మంది పేదల్ని పేదరికం నుంచి విముక్తి చేయడం జరిగింది. చిన్న విషయం కాదు. అదేవిధంగా మహిళలకి గౌరవం పెరగడానికి, ఆత్మగౌరవంతో వాళ్ళకు ఉండడానికి, వారికి కావలసిన జన్ధన్ అకౌంట్ విషయంలో కానీ, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ ఇన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతటి ఇవే కాదు, చెబుతూ పోతే టైం కూడా సమయపాలన ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని జనసేనను గెలిపిస్తే అఖిల భారత స్థాయిలో మోడీ గారిని భారతీయ జనతా పార్టీ గెలిపించినట్లుగా మనందరం భావించి, మన వయసులో వాసవి మాత ముద్దు బిడ్డలో మన యొక్క విద్యతని ఆలోచించి, ఇంకా కూడా వయసు ప్రముఖులు చాలామంది రావాల్సిన వారు ఉన్నారు. మీతో పాటు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరము సంఘటితగా సమాజ అభివృద్ధి కోసం ఈ యొక్క కావలి కనకపట్నం కావాలి. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఈరోజు వైకుంఠపురంలో ఉన్న ఫ్లైఓవర్ ఇంతవరకు పూర్తి చేయడం 12-13 సంవత్సరాల టైం పట్టింది వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు తుమ్మలపేట రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. మనకు మిగతా ఎక్కడైనా అధికారుల దగ్గరికి పోతే ఎలా ఉందో నేను చెప్పనవసరంలా. ఎక్కడికి వెళ్ళినా చేతులు ఇవ్వని తరపంది మనకు పని అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ చెప్పుకుందామన్నా కూడా మన పరిస్థితి అరణ్యరోధంగా ఉంది. కాబట్టి ఇలాంటి స్థితి నుంచి మనం గౌరవంగా బతికే స్థితి, గౌరవంగా సమాజంలో ఉండే స్థితి